5,95,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 4,76,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పటికీ 160 గిగావాట్లు 90 గిగావాట్లు శాంక్షన్ కూడా ఇచ్చాం. ఎంవీలు కూడా చేశాం. మొన్నే విశాఖపట్నంలో మోడీ గారు శంకుస్థాపన చేశారు. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ 1,85,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. రాబోయే సంవత్సరం పనులు కూడా ప్రారంభిస్తారు. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఈరోజు ఎక్కడికక్కడ వాహనాలన్నీ కూడా ఎలక్ట్రికల్ వాహనాలు రావాలని, దీనివల్ల పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. తొందరలోనే ఏపీఎస్ఆర్టీసీ 1050 బస్సులు ఈవీ వెహికల్ తీసుకొస్తున్నాం. 1000 పైన ఛార్జింగ్ స్టేషన్లు పెట్టాం. ఇంకో తొందరలో 444 వస్తాయి. రాబోయే 3 సంవత్సరాల్లో 5,000 ఛార్జింగ్ స్టేషన్లు వచ్చి మొత్తం రాబోయే రోజుల్లో అన్ని ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఎలక్ట్రికల్ బస్సులే వస్తాయి. మీరందరూ సహకరిస్తే ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఏసీ బస్సులు పెట్టి పేదవాళ్లు కూడా తిరగడానికి